ఈరోజు జీవము గల దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం. నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మాట ఇస్తున్నాడు అంటండి. నీకు చేస్తాను, నీకు నెరవేర్పునిస్తాను, నీ వాగ్దానానికి ఆలస్యం లేకుండా మరి నెరవేర్పును కలిగిస్తాను అని దేవుడు ఈ వాగ్దానంలో మాట్లాడుతున్నాడండి. ఇంకెప్పుడు ఆలస్యం అనేది చేయకుండా నీ పట్ల ఈ కార్యాలు జరిగిస్తానని అంటున్నాడండి. మరి నీకు ఇచ్చిన వాగ్దానం జరగలేదని నువ్వు బాధపడుతున్నావా? కానీ ఆ వాగ్దానం కొరకు ఎప్పుడు కూడా ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనలో వాగ్దానం ఒక భాగమై ఉండాలి. ప్రతి దినము కూడా వాగ్దానాల కొరకు ప్రార్థన చేసుకోవాలి. మరి ఎన్ని వాగ్దానాలు తీసుకుంటున్నావో ఆ వాగ్దానాలు గుర్తున్న ప్రతి వాగ్దానము కూడా ప్రార్థనలో పెట్టుకుని మరి నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాలకి నెరవేర్పును అనుగ్రహిస్తాడండి. మరి చాలామంది వాగ్దానాలు నెరవేర్పు రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదండి? వాగ్దానాలు ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయాలి. అది జరగాలి అని అనుకుంటే ఇంకా నీలో ఏదైనా లోపం ఏదైనా ఉందేమో, ప్రార్థనా జీవితం కలిగి ఉండలేదేమో, మరి అలాంటివన్నీ చిన్నవి ఆలోచించుకుని దాన్ని సర్దిద్దుకునే స్థితి నువ్వు కలిగి ఉండాలండి. ఎప్పుడూ కూడా ప్రార్థనలో ఒక భాగమైన ఈ వాగ్దానాలు ఎత్తుపట్టుకుని ప్రార్థన చేసినప్పుడు ఆ వాగ్దానాలు ఖచ్చితంగా మరి నెరవేర్పును కలిగిస్తాడండి. మరి ఈ దినమంతా కూడా ఈ వాగ్దానం చిన్న వాగ్దానాలు మైండ్లో పెట్టుకుని అలా ధ్యానించుకుంటూ మరి నీ పనిపాట్లలో ముందుకు సాగిపోతూ ఉంటే దేవుడు నీ వాగ్దానాన్ని నీ జీవితంలో జరిగిస్తాడండి. మరి ఆ దినమంతా కూడా నీకు ఎంతగానో మరి సంతోషకరంగానో మరి మేలుకరంగానో నీకు చేస్తాడండి. అది ఉద్యోగమైనా వ్యాపారమైనా అది నువ్వు ఎక్కడికి వెళ్తున్నప్పటికీ మరి దాంట్లో నీకు విజయం ఇస్తాడంటండి. మరి అలాగా ఉండటానికి దేవుడు కృప చూపించాలి అని అనుకుంటే ఆయన కృప ఎప్పుడు కూడా మనం పొందుకుంటూనే ఉండాలండి. ఆ కృప మనం పొందుకోవాలని అనుకుంటే నువ్వు కూడా ఈ వాగ్దానాన్ని దినమంతా మనసులో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని నేను అనుకుంటున్నానండి. మరి ఈ వాగ్దానాలన్నీ కూడా నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని మనస్ఫూర్తిగా దేవాది దేవుని సన్నిధిలో కోరుకుంటున్నానండి. మరి అంతే కదండి, ఈ వాగ్దానం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా చేయడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు డబల్ ఆశీర్వాదాలు మీరు చూడగలరండి. మరి చదివిన వారు దీవించబడతారు, పంపబడిన మీరు దీవించబడతారు. మరి వాగ్దానాలు అనేవి దేవుని మాట అండి. ఇది మరి వాగ్దానం అంటే అది బైబిల్ వాగ్దానం, బైబిల్ దేవుని మాటలే. ఇప్పటికీ జీవగల మాటలు, వాగ్దానాలు యెషయా గ్రంథం చెప్తున్నాడు. మరి అలాగా ప్రతి క్షణము కూడా వాగ్దానాలు ధ్యానించుకుంటూ మరి ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆజ్ఞలు పాటించడమేనండి మరి ఆయనకు అనుకూలంగా నడుచుకోవడం అంటే. మరి అలాగ ఉండుటకు దేవుడు ఈ దినమంతా నీకు నాకు సహాయం చేయాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.